తెలుగు రాజ్యం ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగడ్డ శ్రీకాంత్. ఈవేళ మనం తెలుగు జర్నలిజం చరిత్రలో పరిచయ వాక్యాలు అవసరం లేనటువంటి గౌరవనీయులు శ్రీ గార శ్రీరామూర్తి గారి సమక్షంలో ఉన్నాం. నమస్కారం శ్రీరామ్. రామోజీరావు గారి మరణానంతరం మీరు చేసినటువంటి మీ భావ ప్రకటన ఏదైతే ఉందో అది జర్నలిజం సర్కిల్స్ లో చాలా సంచలనాన్ని సృష్టించింది. ఈనాడు పురుడు పోసినటువంటి అక్షర మంత్రసానుల్లో నేను ఒకడిని అని మీరు చేసినటువంటి ప్రకటన, అట్లాగే ఆ తర్వాత చాలా మంది ఈనాడు విజయానికి తమను తాము కారణభూతులుగా అభివర్ణించుకున్నటువంటి తీరును కూడా మీరు అండగట్టిన వైనం అత్యద్భుతం. అసలు ఆ ఈనాడు ఆ తొలినాళ్లలో అసలు ఏం జరిగింది, మీరు ఎంతకాలం ఉన్నారు ఒకసారి వినాలని. ఈనాడు విశాఖపట్నంలో ప్రారంభించారు నాకు తెలుసు. దానికి ముందు ఏబికే ప్రసాద్ గారిని అక్కడ ఎడిటర్గా తీసుకున్నారు. ఆయన నన్ను, మార్పు గోపీనాథం, మారేమండ సీతారామయ్య, పురాణం శ్రీనివాస్ శాస్త్రి ఇట్లా ఒక 6-7 కొత్త వాళ్ళని ఎంచుకున్నారు. అలాగే హైగ్రీవరావు గారు, వై కోటేశ్వరరావు గారు అని సీనియర్స్ని తీసుకున్నారు. ఇట్లా అలా వాసుదేవరావు గారని ఆయనకి కుడి భుజం, ఆయన న్యూస్ ఎడిటర్గా ఉండేవాళ్ళు, కొమ్మినేని వాసుదేవరావు గారు. మేమేమో ఆ తర్వాత చీఫ్ సబ్ ఎడిటర్లుగా హైగ్రీవరావు గారు, కోటేశ్వరరావు గారు, మేమంతా సబ్ ఎడిటర్లుగా చేరామండి. మమ్మల్ని ట్రైనీస్గా తీసుకున్నారు, ట్రైనింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏబికే గారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత ప్రారంభమైంది పేపర్. అంతా సవ్యంగానే జరుగుతుండేది. నేను సహజంగా కవిని, జర్నలిస్ట్గా తయారవుతున్నవాడిని కాబట్టి నాకు కొంచెం ప్రాముఖ్యం ఇచ్చేవారు ఏబికే ప్రసాద్ గారు. ఆ రకంగా ప్రథమ సంచికి వచ్చింది. రోజులు బాగానే గడుస్తున్నాయి. ఇంతలో వర్కర్స్కి సరైన జీతాలు లేవు, వాళ్ళకి అపాయింట్మెంట్స్ లేవు. వర్కర్స్ ఇన్ ది సెన్స్ కంపోజింగ్ చేసేవాళ్ళు, పేజ్ మేకింగ్ చేసేవాళ్ళు, ప్రింటింగ్ చేసేవాళ్ళు. ఈ వర్గానికి సరైన అపాయింట్మెంట్ లెటర్స్ కూడా లేవు. వాళ్ళకి అయోమయంగా ఉంది వాళ్ళ పరిస్థితి. అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే అందులో ఉద్యోగులకు గుర్తింపు ఉంటుంది, లేకపోతే రోజు కూలీలుగా అయిపోతాం మేము అని భయంతో వాళ్ళు సమ్మె తలపెట్టారు. సమ్మె నోటీస్ ఇచ్చారు. వాళ్ళేం పట్టించుకోలేదు. సమ్మెలో వాళ్ళతో పాటు మేము కూడా దిగాల్సి వచ్చింది. ఒక రకంగా ఏబికే ప్రసాద్ గారు మన సమ్మెలోకి తోశారు. దానికి కారణం ఏంటంటే ఆయన సంపాదకుడుగా ఇంప్రింట్లో వేస్తానని వాగ్దానం చేసి రామోజీరావు గారు తానే చీఫ్ ఎడిటర్గా వేసుకొని ఆయన్ని రెసిడెంట్ ఎడిటర్గా వేశారు ఏబికే గారు. ఆ దుగ్ధతో, ఆ బాధతో ఆయనను, వాసుదేవరావు గారు ఉడికిపోయే బాగాను మమ్మల్ని సమ్మెలోకి చూశారు. సమ్మేళనం చేశారు. ఆ రకంగా మేము కొత్తలోనే సమ్మెలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమ్మె చాలా తీవ్రంగా జరిగింది. పేపర్ కొద్ది రోజుల పాటు రాలేదు బయటికి. మేమేమో ఏబికే ప్రసాద్ మాతో చేర్చాడనుకుంటే ఏబికే ప్రసాద్, వాసుదేవరావు కలిసి యాజమాన్యం వైపు తిరిగిపోయి మేము బయట సమ్మె చేస్తుంటే మా కళ్ళ ముందు నుంచి గేట్లోంచి వెళ్ళడం అట్లా జరిగేది అన్నమాట. చాలా బాధగా అనిపించింది మాకు. చివరికి ఎలా ఉందంటే వి హనుమంతరావు గారని ఆయన అప్పుడు యుఎన్ఐలో ఉండేవాడు, యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా చీఫ్గా ఉండేవారు వైజాగ్. ఆయన యూనియన్ తరఫున వర్క్ చేసేవారు, జర్నలిస్ట్. ఆయన మా అందరి దగ్గర కొత్త వాళ్ళం కదా, మనం జర్నలిస్టులుగా చేరిన వాళ్ళం, వర్కింగ్ జర్నలిస్ట్ అయ్యాము. మా దగ్గర నుంచి చందాలు వసూలు చేశారు, యూనియన్లో సభ్యత్వ చందాలు. ఆ సభ్యత్వం ఎప్పుడైతే మేము సమ్మెలోకి దిగామో రామోజీరావు గారి పట్ల ఆయనకు ఉన్నటువంటి వాళ్ళందరూ అవినాభావ సంబంధంతో ఉండేవాళ్ళు. ఆయన వచ్చి మా సమ్మె చేస్తున్న శిబిరం దగ్గరకు వచ్చి మా సభ్యత్వ రుసుములను వెనక్కి ఇచ్చేశారు.
మేము తీసుకోవట్లేదు యూనియన్లోకి మిమ్మల్ని. యూనియన్ అనేది కార్మికులను సంఘటితం చేసి యాజమాన్యాల తాలూకు అన్యాయాలకు వ్యతిరేకంగా వాళ్ళని సమీకరించాల్సిన బాధ్యత గల యూనియను ఆ కార్మికులు తమలో యూనియన్లో చేరడానికి సిద్ధంగా ఇచ్చినటువంటి రుసుమును తిరిగి వెనక్కి ఇచ్చేసిందంటే అది ఎంతటి దగాకోర్ యూనియనో మీరు అర్థం చేసుకుంది. ఆ రకంగా మమ్మల్ని యూనియన్ కూడా ఓన్ చేసుకోలేదు. కొద్ది రోజులైనాక హైదరాబాద్ నుంచి దించారు, జనాన్ని దించారు. విజయవాడ నుంచి అక్కడి నుంచి వర్కర్స్ని, సబ్ ఎయిడ్స్ని అందరినీ కొత్త వాళ్ళని దించి మా సభను బొమ్మ చేసేసారు. మేమేమో ఏం చేయాలో మాకు తోడుగా ఉంటారని వచ్చినటువంటి సిపిఐ నాయకులు భద్రం గారు, గురుమూర్తి గారు స్థానిక నాయకులు వాళ్ళు మమ్మల్ని వదిలేశారు. పత్తాలేదు, అయోమయ స్థితి మాకు అప్పుడు యాజమాన్యం ఏం చెప్పిందంటే మీరందరూ బయట కార్యాలయం బయట నిల్చుంటే మీరు కొత్తగా అప్లికేషన్ ఇస్తే మనం తీసుకుంటామని చెప్పింది. అలా చెప్పి మా చేత అప్లికేషన్ తీసుకొని రిజెక్ట్ చేసింది. అంటే అంతవరకు సంస్థలో మాకు ఉద్యోగులుగా ఉన్నటువంటి మా హక్కును రద్దు చేసింది అనమాట. మేము ఏ కోర్టుకి వెళ్ళలేని పరిస్థితి క్రియేట్ చేసింది. అట్లా నిస్సహాయాలైన నిరాయుధులై ఉపాధి కోల్పోయి మేము వీధిన పడ్డాం అనమాట. అది మామూలు నియంతృత్వ ధోరణి కాదు, అది చరిత్ర సృష్టించినటువంటి ఈనాడులో మొట్టమొదటి సమ్మె అది. ఆ తర్వాత ఈనాడు నుంచి మీరు వైదొలగి ఆ తర్వాత మీరు ఎక్కడికి చెల్లాచెదురు అయిపోయాను. అందరూ చెల్లాచెదురు. నేను అందరం వర్కర్స్ అయితే ఇక లోకల్ ప్రెస్లో చేరి ఏదో రోజు కూలి చేసుకోవడానికి వెళ్ళిపోయారు పూర్తిగాను. నేను శ్రీనివాస్ శాస్త్రి గారు, మార్పు గోపీనాథం గారు మేమేమో హైదరాబాద్ వచ్చి ఆంధ్ర భూమిలో వచ్చారేమో. అప్పుడు గోరా శాస్త్రి గారు సంపాదకులు, ఆయన మాకు అవకాశం ఇచ్చారు. అట్లా జరిగిందనమాట. సార్, రామోజీరావు గారు మరణించిన తర్వాత ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి సంస్మరణ సభ ఏదైతే ఉందో ఆ సంస్మరణ సభలో గోవిందరాజు చక్రధర్ గారు రాసినటువంటి రామోజీ ఉన్నది ఉన్నట్టు పుస్తకాన్ని తగలబెట్టే ప్రయత్నం ఒక జర్నలిస్ట్ చేశారు. అసలు ఒక పుస్తకాన్ని తగలబెట్టే ప్రయత్నం ఒక జర్నలిస్ట్ చేయడాన్ని, అసలు ఆ చర్యని మీరు ఏ విధంగా మీరు దాన్ని విశ్లేషిస్తారు? పుస్తకాన్ని తగలబెట్టడాన్ని నేను సమర్థించనండి. ఎవరి గొంతు వారికి ఉంటుంది, దాన్ని మనం అణచేయడానికి ప్రయత్నించకూడదు. ప్రతి ఒక్కరికి అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛ ఉండాల్సినటువంటి ప్రజాస్వామిక దేశం మనది. అయితే ఇది అన్ని చోట్ల జరగడం లేదు. అంచేత అనేక రకాలుగా ఇప్పుడు అధికారం, డబ్బు ఉన్నవాళ్ళు ప్రజల గొంతు నొక్కేస్తున్నారు. ప్రజల గొంతుగా చెప్పుకొని వచ్చిన మాస్ లెవెల్ సర్క్యులేషన్ ఉన్న మీడియా మిగతా గొంతులను ఎవరిని వినిపించనివ్వట్లేదు. ఈనాడు చెప్పిందే వేదం వాళ్ళ. చిన్న గొంతుకులు ఉన్నటువంటి పత్రికలు ఏం చెప్పినా వినేవాడు లేడు. అంచేత అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛను అణచివేయడం అనేది చాలా తరచుగా జరుగుతుంది. బలమైన శక్తులు చేస్తున్నాయి. అలాగనే అది కరెక్ట్ కాదు. ఎవరి అభిప్రాయాన్ని, ఎవరి వ్యక్తీకరణ స్వేచ్ఛని ఎవరు అడ్డుకోరాదు, అణచివేయకూడదు. చక్రధర్ రాశారు, చదివేవాళ్ళు చదువుతారు, చదవని వాళ్ళు చదవరు. దాన్ని తగలెట్టాల్సిన పని లేదు. చక్రధర్ గారు రాసినటువంటి రామోజీ ఉన్నది ఉన్నట్టు కంటే స్వయంగా రామోజీరావు గారి కజిన్ చెరుకూరు చంద్రమౌళి గారని రామోజీ చివరికి మిగిలేది చదివారు కదా, చాలా ఘాటుగా ఉంటుంది. దాని గురించి ఎవరికి బహుశా పాఠకలోకానికి తెలియకపోవచ్చు. సార్, ఒక విషయం మిమ్మల్ని అడగాలి. మహాకవి శ్రీశ్రీ గారు ఓ మాట అంటుండేవారు, మీకు తెలియంది కాదు. ఆంధ్రదేశంలో గొప్పవాడు కావాలంటే చచ్చిపోవాలి అంటుండేవాడు ఆయన. ఇట్లా మరణించిన తర్వాత, మరణానంతరం రామోజీరావు గారిని అక్షర సూర్యుడని, అక్షర యోధుడని, అక్షర ఋషి అని అభివర్ణిస్తున్నటువంటి కలం యోధుల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వాస్తవానికి రామోజీరావు గారు అంతటి అక్షర యోధుడా? అక్షర సూర్యుడు అనే పదం ఈనాడు వాళ్ళు వాడారండి. ఆయన చనిపోయిన తర్వాత
వాళ్ళు ఆయన ఎంత ఎత్తుకు అంతవరకే ఎంతో ఎత్తు ఎదిగిపోయాడని వాళ్ళు తెలియని వాళ్ళు ఇంకా ఎత్తుకి ఆంధ్రదేశానికి భారతరత్న పెంచాలనే తాపత్రయం కూడా ప్రదర్శించి ఆయన అక్షర సూర్యుడిగా కాయిన్ చేశారు. కానీ ఆంధ్రజ్యోతి కూడా అదే పదం వాడింది. ఇది యజమానులు చేస్తున్న పని. ఇందులో సంపాదకులు జర్నలిస్టులు ఎవరు మనఃపూర్వకంగా ఆయన అక్షర సూర్యుడు అన్న సందర్భం లేదు. పత్రిక యజమాని చేతిలో ఉంటుంది. యజమాని ఏమనుకుంటే చేస్తాడు. అంచేత అక్షర సూర్యుడు అని యజమానుడు చెప్పుకున్నంత మాత్రాన ఆయన అక్షర సూర్యుడు కాదు. ఆయన నిరక్షర క్రూరుడు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అక్షరంతో వ్యాపారం చేశాడు కానీ అక్షరానికి ఉండాల్సిన లక్షణాలను అన్నింటినీ హరించేశాడు ఆయన. జర్నలిజాన్ని ఒక వ్యాపారంగా రాణింపజేసి ఉండొచ్చు, కానీ జర్నలిస్ట్ విలువలను చంపేసిన వాడు అక్షర సూర్యుడు ఎట్లవుతాడు? పోనీ అలా అనుకున్నా తెలుగుకి ఆయన ఏం చేశాడు? అచ్చ తెలుగు వైపు పోలేదు, జనభాష వైపు పోలేదు, సంస్కృతాంధ్రాన్ని తీసుకొచ్చి జనం బుర్రల మీద రుద్దాడు. చుట్టుదారి అని చెప్పడానికి వీలే అంత సులువుగా ఉన్నటువంటి విషయాన్ని బాహ్య వలయ రహదారి అని అలవాటు చేశాడు. అలాంటివి ఎన్నో. అక్షరాన్ని చంపేశాడు ఆయన. అక్షర సూర్యుడు ఎట్లవుతాడు? వ్యావహారిక భాషని చంపేసినట్టే. చంపేశాడు. వ్యవహారిక తెలుగు లేదు ఎక్కడ. ఆయన సంపాదకీయ భాష అంతా కృతక భాష, కృతక సామెతలు. ఆయన అక్షర సూర్యుడు ఎట్లవుతాడు? తప్పు కదా. మీ భావ ప్రకటనలలో వారిని అక్షర సూర్యుడు అనే విషయాన్ని మీరు ఎంత ఖండించారో వారి వ్యాపార దృక్పథాన్ని మీరు అంత సమర్థించాను. వ్యాపారిగా చాలా గొప్ప హైట్స్ తీసుకెళ్ళాడు అక్షర వ్యాపారాన్ని. కానీ ఆ అక్షర బలాన్ని, దానికి ఉన్నటువంటి పరిబడాన్ని హరించిన వాడు అక్షర సూర్యుడు ఎట్లవుతాడు? సర్క్యులేషన్ పెంచాడు, కొత్త తరహా వ్యాపార ధోరణులన్నింటినీ ప్రవేశపెట్టాడు, కాపీ జర్నలిజాన్ని ప్రవేశపెట్టాడు, ఇంగ్లీష్ పత్రికల్లో అక్కడ ఇక్కడ ఇంటర్నేషనల్ పత్రికల్లో ఉన్న పద్ధతులన్నీ తెచ్చిపెట్టాడు, ఆ సరుకుని దిగుమతి చేశాడు, ఇవన్నీ చేశాడు. కానీ అక్షర భాస్కరత్వాన్ని అక్షర ప్రకాశం ఏదైతే ఉందో దాన్ని హరించేశాడు. అంతకు ముందు పత్రికలు ఉండేవి, అవి నెమ్మదిగా నడుస్తూ ఉండేవి. ఆంధ్రపత్రిక కానీ ఆంధ్రప్రభ కానీ వాటి ధోరణిలో వాడు సంపాదకుడు ఉండేవాడు. ఆ సంపాదకుడు ఒక తులనాత్మకమైన పరిజ్ఞానం ఉండేది, విశేషమైనటువంటి పాండిత్యం ఉండేది, లేకపోతే చదువు ఉండేది, సృజన ఉండేది. ఆ సంపాదక వర్గానికి అటువంటి శక్తి సామర్థ్యాలు ఉండేవి. పత్రికను నడిపేవాళ్ళు, ఒక పద్ధతిగా నడుపుకునేవాళ్ళు. ఈయన వచ్చి ఒక్కసారి అందులో రాసుని లాభ నష్టాల రాళ్ళనాళ్ళు దోకపురాళ్ళని ఇవన్నీ ప్రవేశపెట్టేసి వ్యాపారం చేసేసాడు. వ్యాపారిగా సక్సెస్ఫుల్. కానీ ప్రజల దగ్గరికి వాస్తవ సమాచారాన్ని తీసుకెళ్ళడం కానీ తులనాత్మకమైన వ్యాఖ్యలు చేయడంలో కానీ ఫెయిల్ అయ్యాడు. ఒక రకంగా చెప్పాలంటే వాస్తవాన్ని అడ్డుకున్నాడు. అక్షర సూర్యుడిని గ్రహణం పట్టించాడు. మరి అక్షర సూర్యుడు ఎట్లవుతాడు? రాజకీయాలు నడిపాడు, ప్రభుత్వాలను కూర్చాడు, వెన్నుపోటు పొడిపించాడు. వెన్నుపోటు పొడిచిన వాళ్ళని ముఖ్యమంత్రులు కావడానికి తగినటువంటి అపప్రచార పత్రికను ఉపయోగించాడు. ఇటీవల వరకు కూడా అదే చేస్తున్నాడు. ఇప్పటికీ అదే జరుగుతుంది ఆ పేపర్ ద్వారా. మరి అక్షర సూర్యుడు ఎట్లవుతాడు? వాళ్ళు ఏమైనా చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఆయన అక్షర సూర్యుడు అనడానికి ఏమాత్రము సామంజస్యం లేనటువంటి పరిస్థితుల్లో ఆయన అక్షర సూర్యుడు చేశారు. సార్, ఆ సంస్మరణ సభ ఏదైతే ఉందో, ప్రభుత్వం తలపెట్టినటువంటి సంస్మరణ సభలో ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, అసలు ఈ విజయం తాలూకు వార్తల్ని, ఈ విషయాలన్నీ రామోజీరావు గారు విన్నారా? కూటమి విజయం సాధించిందన్న విషయం వారు విన్నారా? విని వారు ఆనందించారా లేదా? వారి వరకు ఈ సమాచారం అందిందా లేదా తెలుసుకుని వారు తెలుసుకున్నారు అని మాకు తెలిసిన తర్వాత మేము చాలా సంతోషించాము అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి సుప్రసిద్ధ సంగీత దర్శకులు కీరవాణి గారు అయితే ఏకంగా వారిని అంపశయ్య మీద ఉన్న భీష్ముడితో పోల్చారు. ఉత్తరాయణ కాలం వచ్చేంత వరకు భీష్ముడు ఎదురు చూసి ఉత్తరాయణ పుణ్యకాలంలో తన దేహాన్ని త్యాగం చేసినట్టు కూటమి విజయాన్ని
ఆస్వాదించి రామోజీరావు గారు దేహత్యాగం చేశారు అనేటటువంటి పదప్రయోగాలు కీరవాణి గారు చేశారు. దీనిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇది పూర్తిగా ఏకపక్షమైనవండి. ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని అధికార కార్యక్రమంగా ఎట్లా చేయగలిగారు? ఆయన ఎన్నుకున్న ప్రజల అభిష్టం అది కాదే. ప్రజల దృష్టిలో ఆయన వ్యాపారే కానీ సమాజాన్ని ఉద్ధరించిన వాడు కాదే. ఒక తమిళ సమాజాన్ని తయారు చేసినటువంటి పెరియారు, లేకపోతే ఒక దళిత భారతానికి ప్రతీకగా నిలిచినటువంటి అంబేద్కర్ కాదే ఆయన. ఇప్పుడు అంబానీ, అదానీ వాళ్ళతో మీరు పోల్చండి. వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు, వాళ్ళ వ్యాపారాల్లో బాగా సంపాదించారు. ఈయన కూడా బాగా సంపాదించుకున్నాడు, మంచి సినిమా స్టూడియో ఫిల్మ్ సిటీ నిర్మించుకున్నాడు, ఇంకేమైనా ఆస్తులు చేసుకున్నాడు. అవన్నీ ఓకే, మనకేం అభ్యంతరం లేదు. కానీ ఇటువైపు వచ్చేసరికి ఆయన్ని ఈ రకంగా ప్రజెంట్ చేయడం అనేది కరెక్ట్. ఒక ప్రభుత్వం, ప్రజలు అనుకున్నటువంటి ప్రభుత్వం, అప్పుడే వచ్చినటువంటి ప్రభుత్వం అదే తన అత్యంత కర్తవ్యంగా భావించి ప్రథమ బాధ్యతగా స్వీకరించి సంస్మరణ దినం జరపాల్సినటువంటి అవసరం లేదు. అది చంద్రబాబు నాయుడు గారు ప్రజలను తాను మర్చిపోయి ఒకప్పుడు తన వెన్నుపోటు పిడికి బలంగా ఉపయోగపడినటువంటి దానికి ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాడు ఈ రకంగా. సార్, ఒక్కసారి మనం పూర్వాశ్రమంలోకి వెళితే ఏబికే ప్రసాద్ గారు అయితే మిమ్మల్ని సమ్మెలోకి పంపించి సమితిగా మార్చారు. ఆ తర్వాత నిరంకుశంగా మీరు ఈనాడు నుంచి వెలుపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏబికే ప్రసాద్ గారు ఎదురుపడినటువంటి సందర్భాలు, ఆ సందర్భంగా మీరు ఈ అంశాలను లేవనెత్తినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఏబికే ప్రసాద్ గారు అప్పటి నుంచి మేము ఒక చిన్న ఉదాహరణ చిన్న సంఘటన చెప్తాను. మేము సమ్మె చేస్తూ సమ్మె ఫిజిల్ అవుట్ అయిపోతుంది అనే భయం కలిగి మాకు సూచనలు సంకేతాలు తెలిసిన తర్వాతను మేము 10-12 మందిని ఊరేగింపు తీసాం. విశాఖపట్నం సీతమ్మధార ఈనాడు కార్యాలయం నుంచి అదే సీతమ్మధారలో ఉన్న ఏబికే ప్రసాద్ గారి ఇంటి ముందు నుంచి మొత్తం విశాఖపట్నం వీధులు తిరిగి ఊరేగింపు తీస్తాం. మేము తీసినప్పుడు ఏబికే గారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను, మా మిత్రులు, మేము పురాణం శ్రీనివాస శాస్త్రి గారు, గోపీనాథం గారు, మేమంతా కలిసి ఒక కుక్క పిల్లని తీసుకొని వాళ్ళ ఇంటి దాని మీద ఎడిటర్ అని రాసి వాళ్ళ ఇంట్లోకి పంపించాం. అంటే సమ్మెలోకి మమ్మల్ని పంపించి మా అందరి జీవితాలని టెర్మినేట్ చేసే పాత్రికేయ జీవితాలని టెర్మినేట్ చేయించినటువంటి ఎడిటర్ని మేము ఎట్లా గౌరవించగలం? ఆయన అంటే మాకు చాలా ఒక రకంగా ఆయన దగ్గర మేము తయారయ్యాం. ఆయన మమ్మల్ని తయారు చేశాడు. మాకు తెలుగు దినపత్రిక జర్నలిజంలో మేము ప్రవేశించడానికి నిలదొక్కుకోవడానికి ఆ పత్రికలో కారణమైనటువంటి ఏబికే ప్రసాద్ గారిని మేము అవమానపరచాం వ్యక్తిగతంగా. కానీ ఆయన పోషించిన పాత్రను మాత్రం మేము ద్వేషించక తప్పలేదు. అది మమ్మల్ని నాశనం చేసేసింది ఒక రకంగా. అంతేకాదు జర్నలిస్ట్ విలువలకు విరుద్ధంగా వ్యవహరించినటువంటి తీరది. ఆయన దాన్ని మేము వ్యతిరేకించక తప్పలేదు. అంచేత చాలా తీవ్రమైన మేమంటే నేను నిజం అని అప్పుడే నిజం పేరుతో ప్రారంభించాను, అంతకుముందే ప్రారంభించాను. నన్ను నిజం అనే అనేవాడు, ఆయన కూడా అలాగే అనేవాడు, వాళ్ళ ఇంట్లో అలాగే అనేవాళ్ళు, మా మిత్రులు చాలామంది అలాగే. అట్లా ఆ పరిస్థితి జరిగిన తర్వాతను ఆయనకి నాకు ముఖ్యంగా సాన్నిధ్యానికి అవకాశం లేదు. కానీ ఆయన ఆంధ్రప్రభలో ఎడిటర్గా చేరాడు. అప్పుడు నేను అక్కడ సీనియర్ సబ్ ఎడిటర్ ఏబికే గారు, ఆంధ్రప్రభ ఏబికే గారు. ఉద్యోగ ధర్మంగా నేను ఆయనకు సహకరించాను. ఆయన నా టాలెంట్ని చూసి మళ్ళీ సండే మ్యాగజైన్ అటువంటి బాధ్యతలు అప్పచెప్పాడు. ఇవన్నీ సక్రమంగా జరిగిపోయాయి. ఓ దశలో అప్పుడు ఏబికే ప్రసాద్, కొత్తూరు వెంకటేశ్వరరావు గారి మధ్య పచ్చిగడ్డి భంగం అనేది పర్సనల్ రైవల్. అప్పుడు పుత్తూరు గారికి సామాజిక వర్గ పరంగా మేనేజరు వాళ్ళందరూ సపోర్ట్గా ఉండేవాళ్ళు. ఏబికే ఏకాకి. ఈయన సామాజిక వర్గం వేరు, ఆయన సామాజిక, వాళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళు కమ్మవారు.
ఈయన్ని ఏదో రకంగా అవమానపరచాలని అప్పుడు భార్గవ్ అనే ఒక మేనేజర్ ఉండేవాడు. అతను గేట్ దగ్గర ఈయన తనిఖీ చేయించాడు వాటి సెక్యూరిటీ వాళ్ళ చేత. దానికి వ్యతిరేకంగా మేము పెన్ డౌన్ స్ట్రైక్ చేశాం. సో ప్రొఫెషనల్ ఎథిక్స్ విషయంలో కానీ ఇతరత్ర కానీ ఆయనతో మేము ఎదురు కలిసినప్పుడు కూడా నేను ఆయనకు వ్యతిరేకించలేదు, ఆయనకు సపోర్టివ్గా ఉన్నాం జస్టిఫైడ్ సందర్భాల్లో. ఈ విషయాన్ని మళ్ళీ ఆయనే ఇంకో సందర్భంలో అప్పుడేదో జరిగిపోయింది అబ్బాయి అయిపోయింది అన్నారు. ఆయనకైన పెద్దరికాన్ని ఆపాదించుకోవడంలో ప్రతి ఒక్కరిని ఏరా రారా పోరా ఊరే అనేవాడు. ఆయన సిద్ధహస్తులు ఏవికే ప్రసాద్ గారు చాలా చాలా కొత్త తరాన్ని తయారు చేశాడు. అంటే ఆయన వ్యవస్థీకృతమైనటువంటి స్థితికి వ్యతిరేకుడు ఆయన. కొత్త, ఎందుకంటే అది బ్రాహ్మణ వర్గ ఆధిపత్యంతో కూడినటువంటి రంగం, అది పత్రికా రంగం. అప్పటికి ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ అంటే ఆయనతోనే శూద్ర వర్గం అంతా జర్నలిజంలోకి రాగలిగింది. ఏవికే ప్రసాద్. సార్, ఆ తర్వాత వారు ఉదయానికి సంపాదకులుగా వెళ్ళడం, ఉదయంలో ఒక కొత్త తరాన్ని అంటే దాసనారాయణరావు గారు ఇచ్చిన స్వేచ్ఛ కావచ్చు, 10 సంవత్సరాల పాటు ఉదయం దినపత్రిక ఒక వెలుగు ఆయనకంటే ఆయన ఎంచుకున్నటువంటి స్టాఫే నడిపించారు. సార్, అయితే ఉదయం అస్తమించడానికి రామోజీరావు కారణం అని చెప్పేసి ఇటీవల వారి మరణానంతరం కూడా చాలామంది జర్నలిస్టులు వాళ్ళు తమ భావ ప్రకటన స్వేచ్ఛని ప్రకటించారు. అసలు కొంతమంది అయితే మరీ ముఖ్యంగా తాడి ప్రకాష్ గారు లాంటి జర్నలిస్టులు, ఈనాడులో రామోజీరావు గారి మెప్పు పొందినటువంటి జర్నలిస్టులు కూడా వారు మొట్టమొదటి పొందినవాడు నేనండి. ఈనాడులో నాకు ఆయన ఇంక్రిమెంట్ ప్లాన్ చేశాడు, ఒక ఇంక్రిమెంట్ అదనంగా ఇచ్చాడు. అందరూ నిజంగా అట్లాగా రాయాలని చెప్పి మా మిగతా కొత్త సభ్యులందరికీ ఆయన ఉద్బోధన చేసి నాకు ఒక ఇంక్రిమెంట్ ఇచ్చాడు. మెప్పు పొందడం అనేది ఎవరి సొంత ఇది కాదు. అంత మెప్పు పొందిన తాడి ప్రకాష్ వారు తెల్లని వస్త్రాలు ధరించే నల్లని ముసుగుదంగా అనే పదప్రయోగం చేశారు ఆయన. ఇట్లాంటి పదప్రయోగాలన్నీ చూసిన తర్వాత అసలు ఆ తొలినాళ్ళ తర్వాత రామోజీరావు గారి ఉత్థాన పతనాలన్నీ చూసిన తర్వాత మనం అసలు ఇవాళ ఎంత చర్చ జరుగుతుంది. పద్మవిభూషణ్ నుంచి భారతరత్న, పద్మవిభూషణ్ పొందారు వారు, భారతరత్న వారికి ప్రకటించాలనేటటువంటి అభిప్రాయం కూడా వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఇంత చర్చకి ఈ కారణం ఏదై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? చర్చ కంటే వ్యాపారిగా విజయం, ఆ వ్యాపార విజయాన్ని స్వప్రయోజనకాండకి, రాజకీయ స్వప్రయోజనకాండకు కూడా ఉపయోగించుకున్నటువంటి చాకచక్యం, పెద్ద గొంతు చిన్న గొంతులను ఎక్కడికి వినిపించకుండా చేసినటువంటి విధానం, అది ఆయన ఇప్పటికీ నిలబెట్టి ఉంచుతుంది. అదే ఉదయం దినపత్రిక అస్తమించడానికి రామోజీరావు కారణమని కొంతమంది జర్నలిస్టులు. ఉదయం దినపత్రిక మాగుంటి సుబ్బరామరెడ్డి గారి చేతుల్లో యాజమాన్యంలోకి వెళ్ళిన తర్వాత మద్య నిషేధాన్ని నినాదాన్ని ప్రవేశపెట్టి దాని పేరు పాటలు రాయించి అనేక రకాల దోపుకుంటూ రోసమ్మని కూడా బాగా పైకెత్తి తీసుకెళ్ళినటువంటి ఈ ఇవన్నీ ఆయనే చేశాడు. ఎందుకు? రాష్ట్రంలో మద్యం ఎక్కడ కనిపించ, అందులోనికి మాగుంటి సుబ్బరామరెడ్డి గారి వారి నుంచి ఆర్థిక మూలాలు అవే కదా దాన్ని దెబ్బ కొట్టడానికి తీసుకున్నాడు. సార్, మీరు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి జర్నలిస్టు. అప్పటికి మీరు ప్రయాణం ప్రారంభించే నాటికి కొన్ని ప్రాంతాల చేతిలో, కొన్ని వర్గాల చేతిలో మాత్రమే తెలుగు జర్నలిజం కావచ్చు, పత్రికలు కావచ్చు బతికి బట్ట కట్టగలిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీరు కూడా వివక్షకు గురయ్యారు అని నేను విన్నాను. ఆ వివక్షకు గురైనటువంటి సందర్భం ఏది, ఎప్పుడు, ఎవరి వల్ల? నేను అడుగడుగున వివక్షకు గురయ్యారు. ఎందుకంటే నా వాస్తవంగా చెప్పాలంటే నా కలం తప్ప నాకు వేరే సపోర్ట్ లేదు. మీ కలమే మీ బలం? నా బలం. నా ప్రజాపక్షపాతమే నన్ను సపోర్ట్ చేసినటువంటి వెన్నెముక. నా అవసరం ఉండి ఆంధ్రప్రభ ఎడిటర్గా ఉన్నటువంటి అప్పుడు పొత్తూరు వెంకటేశ్వరరావు గారు నా మీద చాలా ఆధారపడ్డారు. ఆయన మీరే సంపాదకీయాలు రాసేవారు కాదు, కానీ ఆయన రాయలేని విరామ సమయాల్లో నేను ఆ గ్యాప్ సంపాదకీయం రాయడం అనేది
చిన్నదైనా పెద్దదైనా ఒక ఏదో నామమాత్రంగా రాయడం కూడా గొప్ప విషయం, చిన్న విషయం కాదు అది. అందుకు తర్ఫీదు ఇచ్చుకుని నాకు అవకాశం ఇచ్చి కొంత తర్ఫీదు కూడా ఇచ్చి నన్ను ఉపయోగించుకున్నారు ఆయన. కారణం ఏంటంటే నేను కాస్త సృజన ఉన్నవాడిని, భాష చేతిలో ఉన్నవాడిని, రాయగలవాడిని, అంచేత నన్ను తీసుకున్నారు. అంతేకాకుండాను తనకంటే వాస్తవానికి పొత్తూరు వెంకటేశ్వర గారు రెసిడెంట్ ఎడిటర్ ఇక్కడ ఉన్నప్పుడు, తర్వాత ఎడిటర్గా ఉన్నప్పుడు కూడా డెస్క్లో ఉన్నటువంటి న్యూస్ ఎడిటర్లు ఎవరు రాత్రి చేతనే అన్నమాట తర్వాత వాళ్ళు. అంచేత నేను సబ్ ఎడిటర్ అయినప్పుడు కూడా నాకు అవకాశం ఇచ్చి ప్రత్యేకంగా చూసి నన్ను ఉపయోగించుకున్నాను. దాన్ని నేను నిశ్చయంగా చేసుకున్నాను. న్యూస్ ఎడిటర్ వరకు ఆంధ్రప్రభలో ఉన్నాను. తర్వాత ఆంధ్రపత్రిక ఎడిటర్ అయ్యే అవకాశం వచ్చింది, వెళ్ళిపోయాను. చివరికి అదే ఆంధ్రప్రభకు నేను ఎడిటర్ అయ్యాను. సార్ అంటే వివక్షకు గురి కాలేదు మీరు? వివక్షకు గురయ్యాను. అదే ఆ సందర్భం గురించి అడిగా. మీరు అది అడిగింది. వివక్షకు ఎలా గురి అయ్యానంటే సంపాదకీయం రాస్తూ కూడా నన్ను గుర్తింపు పొందిన సంపాదకీయ రచయితగా నాకు అవకాశం ఇవ్వలేదు. చివరికి నన్ను దేవిప్రియ మోహన్ వెళ్ళిపోయిన తర్వాత సుప్రభాతం రన్నింగ్ కామెంటరీ కాలం నాటికి వెళ్ళిపోయిన తర్వాత నా చేత సుప్రభాతం అనే టైటిల్తో రాయించారు. కానీ నా పేరు నాకు ఇవ్వలేదు. చాలా కాలం పాటు నాకు ప్రమోషన్ లేదు. అలా నేను విమర్శకు గురయ్యాను. అట్లానే అనేక సందర్భాలు నాకు నేను సిద్ధాంతం లాంటి సర్వసమగ్రమైనటువంటి జర్నలిస్ట్ నేను ఉపయోగపడేవాడిని. ఆయన నాకు అవకాశాలు తెలుగు జర్నలిజంలో రాలేదు. మిగతా వాళ్ళకి బ్రాహ్మణ వర్గానికి వాళ్ళకి వచ్చినట్టు నాకు అవకాశాలు రాలేదు. మరి విమర్శకు మీరు ఇవాళకి కలమయోధుడిగా మీరు ఇప్పటికీ అసలు నిష్క్రమించకుండా ఇవాళకి మీరు మొన్నటి వరకు కూడా ఎడిటర్గా బాధ్యతలు నిర్వహించారు. మీరు అంటే పేరు లేకుండా ఎడిటర్ పనులు చేశాను, నిర్వహించారు. పేరు వేయాలి కదా ఎడిటర్గా, ఎవరు గుర్తించారు? ఎడిటర్గా గుర్తించలేదు. ఎడిటర్ పనులను చేయించుకున్నారు. రాబోయే రోజుల్లో అసలు జర్నలిజం ఏ దిశగా అసలు తన మలుపు తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారు? జర్నలిజం అనేది కేవలం ఇప్పుడు యజమానులకి ఇస్తే పనిచేసే వాచ్యులుగా ఉన్నారు జర్నలిస్టులు. యజమానులకి ఇవ్వకుండా వీళ్ళు స్వతంత్రంగా ప్రజాపక్షపాతం వహించో ఇంకో రకంగానో రాసి తమ పత్రికల్లో వేసుకునే స్థితి ఏ జర్నలిస్ట్కి లేదు. ఓ రిపోర్టర్ ఉన్నాడు, తనసేపు ఆఫీస్కి వెళ్ళే దారిలో ఒక హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీనో లేకపోతే ఒక వర్గం వాడు చేసిన దుర్మార్గం ఏదో తనకు కంటపడుతుంది. దాన్ని యాసిడ్గా తీసుకెళ్ళి తన పత్రికలోనూ తన ఛానల్లోనూ చూపించే పరిస్థితి లేదు. యజమాని ఒప్పుకోవాలి. ఆ సంఘటన నుంచి యజమానికి ఎటువంటి ప్రయోజనం ఉంటుందో చూసుకొని ఆ మేరకే అలవ్ చేస్తాడు యజమాని. అంతవరకే రాయాలి. లేదా దాన్ని మలుపు తిప్పి కలర్ మార్చి రాయాల్సి వస్తే రాయాలి. అంతేగాని ఆయనకి ఏమనిపించిందో అది రాసే పరిస్థితిలో లేడు జర్నలిస్ట్ వాడు. సార్, అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి గౌరవనీయులు, మార్గదర్శకులు, మాన్య మహోదయులు, పత్రికారంగ శిఖర సమానులు శ్రీ గార శ్రీరామ్మూర్తి గారు అందించినటువంటి వారి హృదయావిష్కారం ఇది మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్.